పొందుతుంది కనుక మేడం పదవీ విరమణ గురించి మీరు ఎలాంటి చేయాల్సింది లేదు. ఎందుకంటే మీ యొక్క మంచితనం అనేది ఇప్పుడు ప్రపంచానికి చూపెట్టే తరుణం అనేది ఆసంబంధించే బయోడేటాను రమాదేవి మేడం గారు తెలిపాల్సిందిగా కోరుతుంది. Dignitaries on the days of the days, my brother and sister advocates, good afternoon to one and all. I am proud to introduce our Honorable Srimati Kanaka Durga Madam Garu on this special occasion of her retirement. Madam is born to proud parents Srimati Kameshwari Garu and Shivaram Krishnamurthy Garu in Bapatla, Tenali district in the year 1964. She was married in the year 2000 and blessed with one son. She has pursued her MABL at Vizag and enrolled as advocate in the month of June 1989 and practiced at Vizag Bar Association for 8 years and entered into service in the year 1998 as Judicial Magistrate of First Class at Nuzivil. Madam got promotion in the year 2010 as Senior Civil Judge and served as Senior Civil Judge till 2020. She served in different places from 1998 to 2020, that's Perchuru, Bapatla district, Rangareddy Civil Court, LB Nagar, Tuni, East Godavari, Rajam, Srikakulam, Parvatipuram, Vijayanagaram, Sangareddy, DLSA for 7 years, Asifabad and Guru. Madam got promoted as district judge in November 2020 and posted at Rangareddy, later Nampally 5th Metropolitan Session Judge. Posted as Principal District Judge at Gadwal in the year 2022 and served for 11 months. She later transferred to Nizamabad and joined as First Additional District Judge from 2023 and to till date. We are really proud, Madam, you are retiring from our place. Madam is known for disposing thousands of cases during magistrate period, senior civil judge as well as secretary legal services authority. Apart from that, Madam is known for her compassion, grace and speedy disposal of cases, commitment of balanced judgments, interacting with especially with respect and open-mindedness with senior and junior advocates. We wish you good health, prosperity and happiness in your future, madam. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా న్యాయమూర్తి వరదలక్ష్మి మేడం గారికి, అలాగే నేడు పదవి విరమణ చేయబోతున్న మన మొదటి అదనపు జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీమతి కనకదుర్గ మేడం గారికి, అలాగే సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ గారికి, అలాగే ఫ్యామిలీ జడ్జి ఆశాలత మేడం గారికి, ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ హరీష మేడం గారికి, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాజేందర్ రెడ్డి గారికి, మరియు మా సెక్రటరీ మణిప్రసాద్ గారికి, రజనీ మేడం గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ బార్ అసోసియేషన్ అధ్యక్షులకు, అడ్వకేట్స్ అందరికీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, సీనియర్ న్యాయవాదులకు, నా పోలీస్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మనము ఇక్కడ సమావేశము పదవి విరమణ, మన సుదీర్ఘ ప్రయాణం 35 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత మేడం గారు ఈరోజు కొద్ది గంటల్లో పదవి విరమణ చేయబోతూ ఉన్నారు. మరి ఏదైతే తొలి రోజు తన ఉద్యోగంలో చేరినప్పుడు, అలాగే తుది రోజు ఉద్యోగం విరమణ చేయడంలో ప్రత్యక్షంగా వారి యొక్క తండ్రి అయినటువంటి పెద్దాయన శివరామకృష్ణ గారు ఇక్కడికి విచ్చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. వారు వస్తున్నారు, వారికి ముందు ప్రణామం తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఉద్యోగంలో చేరిన తర్వాత మరి తన యొక్క బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ మరి సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో పదవి విరమణ చేయడం, అలాగే తాను
మొదటి పోస్టింగ్ నూజివీడు అని చెప్పడం జరిగింది. మరి అక్కడ నూజివీడు, ఇక్కడ నిజామాబాద్. మరి మేడం గారికి ఎన్ అక్షరం మరి కలిసి వచ్చిందేమో, మరి అది ఆ విధంగా జరుగుతూ ఉంది. అలాగే మేము 2 నెలల్లో పదవి బాధ్యతలు చేపట్టి మరి మేడం గారికి 4 సార్లు మా కార్యవర్గంతో కలవడం జరిగింది. కలిసిన తర్వాత కలిసిన ఆ 10 నిమిషాల్లో వారితో మాట్లాడడం జరిగింది. మరి మన ఒక మనిషి అన్నప్పుడు 2 అంతర్గతాలు ఉంటాయి, బహిర్గతంగా మాట్లాడము, అంతర్గతంగా మాట్లాడము. కానీ నేను మేడం దగ్గర గమనించినది ఏంటంటే, తాను వెళ్ళి నమస్కారం మేడం అననే కూర్చోవడము, తన హృదయంలో ఏదైతే అనిపిస్తుందో తను చక్కగా గలగలా చెప్పిస్తూ ఉంటుంది. అది మాత్రం నేను చూసి విని చాలా సంభ్రమాచారానికి లోనవడం జరిగింది. మరి మేడం గారు ఎటువంటి లోపల ఏ మాట ఉంచుకోకుండా తాను ఏది చెప్పాలనుకుంటుందో ఆ మాటలను నిర్మోహమాటంగా చెప్పడం జరుగుతుంది. మేడం గారి యొక్క స్నేహితులు ఈ సమావేశానికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. కూర్చోండి మేడం. అందులో తన స్వేచ్ఛావాయువులోకి వెళ్ళిపోతుంది, ఏదైనా మాట్లాడగలగచ్చు. మరి జ్యుడిషియల్కి మాట్లాడగలిగే వంతు వస్తుంది. కాబట్టి ఆ కష్టాలు అనుభూతులు తన యొక్క ఏంటివో చెప్తుంది. అలాగే మేడం గారిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సివిల్ సబ్జెక్ట్ పైన కానీ క్రిమినల్ సబ్జెక్ట్ పైన కానీ పూర్తిగా కమాండ్ ఉంది. తాను మరి పదవి విరమణ చేసిన తర్వాత ఆ విషయాలపై ఒక బుక్ రాస్తే బాగుంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం భోజనం చేసిన తర్వాత ఎలాగైతే పెరుగన్నం తింటామో అలాగే నాకు ఈ ముగింపు మాటల్లో 2 మాటలు కవిత చదవాలనిపిస్తుంది. ఉద్యోగ విరమణ కదిలి వెళ్తున్నారు కనకదుర్గ గారు. పేరులోనే కాదు వారి తీరులోనూ కనకమే అంటే బంగారమే. న్యాయమూర్తిగా మూర్తిభవించిన న్యాయం వీరు, మాతృమూర్తిగా మూర్తిభవించిన సహాయం వీరు. సమయ పాలన, సయోచిత నిర్ణయ పరిపాలన, సత్వర తీర్పుల సూచిక మీరు. సమర్థ మార్పుల దిక్సూచిక మీరు. నేడు మీకు నిజామాబాద్ జిల్లా కోర్టు వేదికగా ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం, మా అందరికీ ఆనంద నేత్రోత్సవము. ఉద్యోగ విరమణ అనంతరము మీ విశ్రాంత జీవితము. వరదలక్ష్మి గారి భవ్యాభినందనలతో, ఆశాలత గారి ఆత్మీయ అభినందనలతో, హరీషా గారి హర్ష అభినందనలతో, సాయి సుధా గారి సాదర అభినందనలతో, ఖుష్బూ గారి కృతజ్ఞత అభినందనలతో మీ జీవితము నిండు పౌర్ణమిలాగా అనంత శాంతిరస ప్లవితం కావాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలతో మరి మేడం గారు మీరు ఎక్కడ ఉన్నా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. ఈరోజు ఆనరబుల్ ఫస్ట్ ఇన్స్టెన్స్ జడ్జి గారు పదవి విరమణ పొందుతున్న సందర్భంలో ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మేడం వరదలక్ష్మి గారికి, అదేవిధంగా ఈ వేదికపై ఉన్నటువంటి జిల్లా జడ్జెస్ అందరికీ, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమతో మెంబర్ రాజేంద్ర రెడ్డి గారికి, మీ అందరికీ, తర్వాత అదేవిధంగా మేడం గారి సిస్టర్స్, ముఖ్యంగా వారి తండ్రి అయినటువంటి పెద్దలు, వారికి అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, అయితే నాకున్నటువంటి కోర్టుతో అనుబంధం ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను పోక్సో కోర్టు ప్రాసిక్యూటర్గా నియామకం జరిగిన తర్వాత అడిషనల్ ఫుల్ ఛార్జ్ ఇన్ఛార్జిగా మేడం గారు కోర్టు నాకు
ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఈ కాలంలో దాదాపు మోర్ దెన్ 1.5 year ఈ కాలంలో 80కి పైగా కేసులు మరి డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో కోర్టులో ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి కష్టాలు కానీ నాకు రాకుండా మరి మేడం గారు ప్రతి స్టేజ్లో అడుగున నాకు సహాయం అందించినందుకు ప్రత్యేకంగా నా తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతే రిటైర్మెంట్ అనేది ఏ రోజైతే నియామకం జరుగుతుందో ఆ రోజే మరి మనం ఏ సంవత్సరం రిటైర్డ్ అవుతాము అనే విషయం తెలుస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో మేడం గారు వివిధ కోర్టులో పనిచేస్తూ మరి అన్ని కోర్టులో మంచి పేరు తెచ్చుకుంటూ మరి ఈ నిజామాబాద్కి వచ్చి ఇక్కడ మన అడిషనల్ జిల్లా జడ్జిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత నాకు ఉన్నటువంటి అనుబంధం చాలా ఎటువంటి కష్టం లేకుండా మరొకసారి చెప్తున్నాను చేయడం జరిగింది. పోతే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు చదువులు పూర్తయిన తర్వాత మరి ఆ చదువులో నా పిల్లలు మంచి సెటిల్ కావాలి, ఉద్యోగం చేయాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. అదేవిధంగా మేడం గారి తండ్రి ముందు ఒక జిల్లా జడ్జి ఒక మ్యాజిస్ట్రేట్ అపాయింట్ అయ్యి తన సుదీర్ఘ కాలంలో మరి తన ముందే రిటైర్ అవుతున్న సందర్భంలో మరి వారికి పెద్దలు వారికి చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్ప తప్పదు. ఎందుకంటే వారి ముందే నా బిడ్డ మరి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఒక ఆలోచన కోరిక సహజంగా తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ కోరికను మేడం గారు తీర్చి మరి ఆ స్థాయికి చేరినటువంటి సందర్భం తను చూసిన తర్వాత తన మనసు ఎంతో చాలా అందంగా తన ముందే రిటైర్ అయిన సందర్భంలో మరి బాగుంటున్నటువంటి మరి ఏ తల్లిదండ్రులకి నా కోరిక తీర్చిందని చెప్ప తప్పదు. కాబట్టి తన సుదీర్ఘ కాలంలో దాదాపు 35 years ఏవో మరి తను పనిచేస్తూ అందరూ న్యాయవాదులకు మరి ఇక్కడ కూడా అందరూ కూడా న్యాయవాదులందరూ కూడా ఆ కోర్టులో అప్లై అయిన సందర్భంలో చాలామంది వారి చాలా విన్నాను, వారి సంతోషాన్ని వ్యక్తం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈ అది కూడా నాకు కూడా మరొకసారి చెప్తా ఉన్నాను, నేను ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసే సందర్భంలో నాకు కూడా చాలా చేదోవాలుగా ఉంటూ మరి కేసు డిస్పోజ్ చేయడానికి మేడం గారు ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయడానికి నాకు చాలా సహాయపడాలని చెప్తూ మరి వారి భవిష్యత్తులో కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మరి ఆ భగవంతుని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అధ్యక్షుల వారికి ఆ టీంకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. Here to celebrate the retirement of someone who has taken more than you, continued good health, enduring happiness and a peaceful, fulfilling life ahead. May your days be filled with the same grace and integrity that defined your time on the way. Thank you, madam. Thank you, one and all. Kanka Durga garu, second additional district judge Srinivas garu, Ashalata garu, Harisha garu, Harsha. To bless her and my dear friends and advocates. I am not a poet like Rajkumar Subedar or Saadullah, Shair like Saadullah or our newly shown talent of our president. I cannot make my speech flowery, so I'll just stick to the facts. One thing I have noticed about our Honorable Judge Kanka Durga garu was, she was a stickler to procedure and precedents, which is the essence of a major hall of Alfredolam was made. In that, nothing is seized, no contraband is seized. That is the rigors of section 37 do not apply. They are to be granted bail. That in that case also they were granted an anticipatory bail. Madam was she had the sense to follow precedents. She had the principles and the discipline to follow principles and precedents. And one more thing, madam, I have seen you in spite of your issues with health. You were always there on the bench
a very nice demeanor, like advocates used to feel comfortable in your presence in representing to you, and the junior advocates were particularly encouraged by you to represent. And this profession is such that where legal education by itself is such that there is no age of retirement. As long as you are active, you can contribute to the society, either as till today as a judge, from tomorrow as an advocate, and I am sure with your immense experience and knowledge, you will be a very big asset to the society wherever you go to serve. I wish you a very good second innings, madam, and I hope you I pray to God that He may bless you with good health and a good profession. Thank you. వేదిక మీద ఆసీనులైన పెద్దలు, గౌరవనీయులు శ్రీమతి కనకదుర్గ గారు, సాయారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, రాజేందర్ రెడ్డి గారు, రమాదేవి గారు, హరీష గారు, ఆశాలత గారు, రాజిరెడ్డి గారు, వేదిక ముందు ఆసీనులైన కనకదుర్గ మేడం, సిస్టర్స్, బ్రదర్స్ మరియు వారి ఫాదర్ శివరామకృష్ణ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శివరామకృష్ణ గారికి నా పాద నమస్కారాలు. మేడం ఫస్ట్ టైం నాకు పరిచయం అయింది ఆవిడ ఆసిఫాబాద్లో సబ్జెక్టుగా పనిచేసేటప్పుడు. నేను ఆదిలాబాద్లో SC/ST కోర్టుకి జడ్జిగా వ్యవహరిస్తున్నాను. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో ఆవిడ వచ్చారు. అంతకుముందు అయితే ఆవిడ పరిచయం లేదు నాకు. చూడగానే అనుకున్నాను, ఎవరివిడ ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, ముక్కుకు ముక్కెర పెట్టుకొని, ట్రెడిషనల్గా తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉన్నారు. చూడగానే నన్ను ఆకట్టుకున్నారు. ఎవరివిడ తెలుసుకుంటే ఆవిడ పేరు కనకదుర్గ అని చెప్పారు. చూసే రూపానికి పెట్టుకున్న పేరుకి చాలా బాగా మ్యాచ్ అయిందని నాకు అనిపించింది. అదే ఆ రోజు ఫస్ట్ రోజు అయినా కానీ ఆవిడ నాతో చాలా బాగా మాట్లాడారు. అదేవిధంగా నేను కూడా ఆవిడతోటి ఇంటరాక్ట్ అయ్యాను. అక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఆవిడ ఫస్ట్ ఏడీజీగా ఉండడం, నేను పీడీజీగా రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆవిడ మాట తీరు, విధానం చాలా బాగుంటాయి. ఒక విషయం చెప్పేటప్పుడు ఆవిడ నవ్వుతూ చెప్తారు. కొంతమంది సీరియస్గా ఉంటే బాగుంటారు, కొంతమంది నవ్వితే బాగుంటారు, కొంతమంది నవ్వకపోతే బాగుంటారు. మేడం నవ్వితే చాలా అందంగా ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న మేడం గారి గురించి రిటైర్మెంట్ సందర్భంగా ఆఫీసర్స్ అందరూ మేము కూర్చొని డిన్నర్ ఏర్పాటు చేసి మాట్లాడుకునేటప్పుడు నాకు కొన్ని విషయాలు ఆవిడ చెప్పారు. స్టేజ్ మీదనే చెప్పారు. నిజంగా తెలిసి కంట నీరు పెట్టకుండా ఉండని వాళ్ళు ఎవరూ లేరు. ఆవిడ ఎంత గొప్ప లేడీ అని అంటే తన కుటుంబ భారాన్ని మొత్తం తల్లిదండ్రులని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, అన్నని, ఒక పెద్ద ఫ్యామిలీని ఆవిడ భుజాన వేసుకొని కొన్ని దశాబ్దాల నుంచి ఆవిడ చాలా విజయవంతంగా తన బాధ్యతలు నెరవేరుస్తుంది అని అంటే ప్రత్యేకంగా ఈ కాలంలో అట్లాంటి మనిషిని మనం చూడలేము.
కన్న తల్లిదండ్రులకే అన్నం పెట్టని రోజులు ఇవి. తోడబుట్టిన చెల్లెళ్ళనే ఇంటికి పిలిచి బొట్టు పెట్టి ఒక చీర సంవత్సరానికి ఒక చీరన్న పెట్టలేను దౌర్భాగ్యం మనది. అటువంటి సంస్కృతిలో ఉన్నాం. కానీ ఈ రోజుల్లో ఉన్న సంస్కృతి ఆవిడని ఎక్కడా కూడా ఎఫెక్ట్ చేయలేదు. సో ఆమె ఎంత కరుణామయమూర్తి అనేది నాకు ఆ రోజు అర్థమైంది. అమ్మ, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వాళ్ళు సమాజానికి కనీసం ఉదాహరణగా చెప్పుకోవటానికన్నా అక్కడక్కడ ఉన్నారు. దానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. సో పెళ్ళి కాగానే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అన్నట్టుగా వదిలేసి మర్చిపోయి గుర్తు పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కనువిప్పు కలిగించినట్టు. తర్వాత వారు ఆచరించే విధానం, పూజలు కానివ్వండి, పునస్కారాలు కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, ఆవిడ స్వయంగా వండుకొని తినడం కానివ్వండి, నేనున్నానంటే అదంతా నాకు సాధ్యమయ్యే విషయమే కాదు. ఎవరన్నా వండి పెడితే, మా కుక్ వండి పెడితే అది ఎట్లన్నా వండి తింటా, కానీ నేను లేచి వండుకోవడం అనేది జరగదు. ఉపవాసాలు అంటారా, నేను పుట్టి ఇంత పెద్దగా అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఉపవాసం చేసింది లేదు. ఎందుకంటే మా మదర్ చెప్తారు, అమ్మ ఈరోజు శివరాత్రి, ఏ రోజు చేయకపోయినా శివరాత్రి రోజు ఉపవాసం చేయమని అంటే ఆ రోజే నాకు ఇంకా 2 పూటలు ఎక్కువ తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ అంటే భగవంతుడిని పూజించడం, ఆయన మార్గాన్ని అనుసరించడము, మన పద్ధతులు పాటించడం అనేది చాలా కష్టమైన విషయం. అది పాటించే వాళ్ళకి తెలుస్తుంది. అవి పాటించడానికి భయపడే నాలాంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఎంత కష్టం. సో ఆవిడ మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఎంతో భక్తితోటి, ఎంతో అంకితభావంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు తన కుటుంబంలో. అలాగే వారి బాబు, ఆవిడ ఎలా పెరిగారు, వాళ్ళ ఫాదరు ఎంత సంస్కారవంతంగా పెంచుంటే ఆవిడ ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా సొసైటీకి నిలబడ్డారు, కుటుంబాన్ని భుజాన వేసుకొని. సో అటువంటి ఫాదర్ పెంపకంలో ఆవిడ పెరిగారు. మరి ఆవిడ కొడుకుని ఎంత బాగా పెంచుంటారు అని అంటే, నాకు మొన్న తెలిసింది, వాళ్ళ బాబు బీటెక్ అయిపోయింది. హీస్ ట్రైయింగ్ ఫర్ సమ్ అదర్ వర్క్స్. వారు ఆమెని చిన్నతనం నుంచి మీరు అని సంబోధిస్తారట వాళ్ళమ్మని. మీరు అని ఒక తల్లిని, ఒక స్త్రీమూర్తిని ఆదిశక్తిగా భావించి, తల్లైనా సరే నిన్ను అనే ఏకవచనంతో పిలవకుండా మీరు అని సంబోధిస్తున్నారనంటే వారి పెంపకం కానివ్వండి, వారి అబ్బాయి సంస్కారం కానివ్వండి, నాకు చాలా ముచ్చటేసింది. అదే మన తెలంగాణలో అయితే రావే పోవే, ఏందే ఏం చేస్తానో మైండ్ పోయిందా, ఇట్లాంటి మాటలన్నీ అంటాం తల్లిదండ్రులతోటి. మనకున్న అంటే మనం అట్లాగే పెరుగుతాం చిన్నప్పటి నుంచి. కానీ ఆవిడ పెంపకం కూడా అంత సంస్కారవంతంగా ఉంది. తర్వాత ఆవిడ మొన్న న్యూస్ పేపర్లో చూశాను, అక్కడ ఏదో ఒక శిశు గృహానికో ఏమో ఆవిడ 2 కుక్కర్స్ కొని డొనేట్ చేశారు. ఇంతకుముందు ఎన్ని డొనేషన్స్ ఇచ్చారో నాకు తెలియదు. గుప్తదానాలు చాలా ఉండి ఉంటాయి ఈ రకంగా చూస్తే ఆవిడ సర్వీస్ మొత్తంలో. నాకు కూడా ఫోన్ చేశారు ఒకరోజు, ఏమండి నేను ఒక 25,000 ఆర్ఓఆర్ ప్లాంట్ పెట్టడానికి డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను సెంట్రల్ జైల్ నిజామాబాద్లో. కానీ కొంతమంది బ్యాంకు వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళు కూడా పెడతామని. సో కొంచెం పర్సూ చేయండి అని చెప్పారు. పర్సూ చేస్తాను ఖచ్చితంగా. కానీ ఆవిడ ఉదారత, దానబుద్ధి, ఒక 25,000 రూపీస్ బిజినెస్ కోసం, వాళ్ళు ఒక మంచి ఆరోగ్యకరమైన వాటర్ తీసుకోవాలని ఆవిడ ఉద్దేశం కోసం ఆవిడ అలా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత కుక్కర్స్ డొనేట్ చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఆవిడ అన్ని మంచి గుణాల కలయిక
అన్ని మంచి గుణాల తల్లి, అన్ని మంచి గుణాల బిడ్డ. ఈ విధంగా పర్సనల్ జీవితంలో ఆవిడకి చాలా కష్టాలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. అవి కష్టాలంటే మామూలు కష్టాలు కావు, అవి చాలా పెద్ద పెద్ద, మనం అంటాం కదా న్యాచురల్ కెలామిటీస్ అని. అంత పెద్ద పెద్ద కష్టాలు ఉన్నా కానీ ఆవిడ ఎక్కడ తొణికినట్టుగా కానీ బెణికినట్టుగా కానీ ఎక్కడైనా కొంచెం అప్సెట్ అయినట్టుగా కానీ మనకు కనిపించదు. ఆవిడ అంత స్టబ్రన్గా ఉండే లేడీ. సో అటువంటి లేడీ ఇంత జీవితంలో, ఇంత ఒడిదొడుకులున్న జీవితంలో సక్సెస్ఫుల్గా ఉన్నారు అని అంటే ఆవిడ సర్వీస్లో ఇంకెంత సక్సెస్ఫుల్గా ఉన్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు జ్యుడిషియల్ సర్వీస్ నుంచి రిటైర్ అవ్వడం అనేది మాకు బాధాకరమే. కానీ ఇందాక చెప్పినట్టుగా ఏదో చెప్పారు, స్వేచ్ఛా వాయువులు పీల్చడం అనేది బహుశా అంత పెద్ద మాట వాడక్కర్లేదేమో. మరి సాలిటరీ కంపేర్మెంట్ చేసిన తర్వాత బయటకు వస్తే స్వేచ్ఛా వాయువులు పీల్చారా అనుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ సాలిటరీ కంపేర్మెంట్ వర్కింగ్ ఇన్ జ్యుడిషియరీ. సో వారు ఒక విన్నింగ్స్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా రెండో విన్నింగ్స్ కోసం కూడా సమాయత్తం అవుతున్నారని తెలిసింది. వారు ఆఫీస్ పెట్టబోతున్నారని తెలిసింది. సో ఇంతకాలం సక్సెస్ఫుల్గా సర్వీస్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి నెక్స్ట్ ఇన్నింగ్స్లో కూడా చాలా విజయవంతంగా ముందుకెళ్ళాలని, వారికి వారి ఫ్యామిలీకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని, వారికి త్వరలో ఒక మంచి కోడలు రావాలని, తద్వారా మనవళ్ళు మనవరాళ్ళు రావాలని, ఆవిడ జీవితం అంతా, మిగిలిన జీవితం అంతా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని మనసా వాచా కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా వచ్చేసి మీ అందరికీ ముఖ్యంగా మేడం గారు, ప్రిన్సిపల్ డీజీ గారికి, జడ్జెస్, డిస్ట్రిక్ట్ జడ్జెస్, ఆ కౌన్సిల్ చైర్మన్, ప్రెసిడెంట్ గారికి, అలాగే మా నాన్నగారికి, మా కుటుంబ సభ్యులకి, మా చిన్ననాటి స్నేహితురాలు, అలాగే మన బార్ అసోసియేషన్ నుంచి గద్వాల నుంచి వచ్చిన స్టాఫ్కి, గద్వాల వర్క్ చేసిన ప్రిన్సిపల్ డీజే గారు అక్కడి నుంచి వచ్చారు 10 మంది. వాళ్ళు స్టాఫ్ అండ్ అడ్వకేట్స్ వచ్చారు. అలాగే కొంతమంది ఇక్కడి నుంచి అదర్వైజ్ నిర్మల్ నుంచి వచ్చారు, ప్రెసిడెంట్ గారు వచ్చారు, బోధన్ నుంచి కూడా వచ్చారు. చూస్తున్నాను అందరికీ, మీకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఇంత అభిమానం పంచడం అనేది జీవితంలో జరగని పని. ఒక జడ్జికి జరిగిందంటే అది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. అది నా గొప్పతనం కాదు, అది మీ అభిమానం. ముఖ్యంగా మీరు పంచిన ప్రేమ, ఆప్యాయత, ఆదరణ. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ వచ్చారంటే పోతే ఉంటారులే అనుకునే స్థాయి నుంచి ఇంత ఆదరణగా మీ యొక్క మంచి టైం, లంచ్ టైం, మంచి టైం అది, ఆ మంచి టైంలో వదులుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఇదంతా కూడా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా మొట్టమొదటి చెప్పాల్సింది, మనం ప్రపంచంలోకి అడిగిన అంటే మొదట గురువు తల్లి, తర్వాత తండ్రి రక్షిస్తారు, తల్లి గురువుగా నడిపిస్తుంది, తర్వాత తండ్రి ముందు నడిపించేది. నాన్నగారు బాగా వచ్చారు, ఈరోజు చూస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఒక చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్డ్ మనిషి. మేము ఆడపిల్లలు ఏమైపోతారో వీళ్ళు ఏం చేయాలో, ఎలా కాపాడుకోవాలో అనే ఆందోళన చిన్నప్పటి నుంచి చూసాం మేము. ఆయనలో ఉన్న భక్తి తత్పరత, మమ్మల్ని ఉన్న భక్తి తత్పరత కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు, మమ్మల్ని మేము పుట్టినాక ఎన్నో కష్టాలు చూశారు. ఆ కష్టాలన్నీ నన్ను అధిగమించుకుంటూ వస్తూ వచ్చారు. వాళ్ళని చూసి నేర్చుకున్నాము ఇంట్లో ఉంది. తర్వాత ఈ చదువుకి 10th క్లాస్కి వచ్చినది ఈరోజు మా నాన్నగారు ముందే చెప్తున్నారు. 10వ క్లాస్ చాలు పెళ్ళికి అన్నారు. కాదని చెప్పి ఇంట్లో గొడవ చేస్తే నాన్నగారు చదివించను అన్నారు. ఎక్కడో దూరానికి పంపించాలంటే పంపించనన్నారు. తర్వాత మా అమ్మమ్మ గారు వచ్చారు, ఆవిడ దయ వల్ల చదివించారు. మా తండ్రి ఆయన కన్విన్స్ అయి నన్ను చదివించారు.
తర్వాత విషయాల్లో తెలుసుకున్నారు. చదువు ఆడపిల్లకి ముఖ్యమో అని చెప్పేసి ఎంతో ఎంకరేజ్మెంట్, ఎంతో గౌరవం, ప్రతిష్ట అన్నీ ఇచ్చారు. మాకు అన్ని విషయాలు అన్ని విధాలుగా ఇప్పటికీ మా అందరికీ, మా కుటుంబ సభ్యులు, మా బ్రదర్స్ సిస్టర్స్కి అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండి మా నాన్నగారు ఇప్పటివరకు ఆయన మాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్నారు. పర్వాలేదు, అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ బాగుంటాయి, ఏది కష్టం రాదు అని ధైర్యాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు లాగలుగుతున్నారు. ఆ ధైర్యమే ఈ రోజు వరకు మమ్మల్ని నడిపిస్తుంది. రెండో విషయం, అత్యంత అరుదైన సంఘటన, నన్ను న్యూజిలాండ్ ఫస్ట్ పోస్టింగ్ నాకు ఇచ్చారు జ్యుడిషియల్లో. అక్కడ జాయిన్ చేయడానికి తీసుకొచ్చారు. అప్పుడు నేను ఇంకా మ్యారేజ్ కాలేదు నాకు. అప్పుడు తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ నిజామాబాద్లో నేను రిటైర్ అవుతుంటే నిన్న రాత్రి గుర్తు చేసుకున్నాను, నన్ను న్యూజిలాండ్ తీసుకెళ్ళింది, ఇప్పుడు నిజామాబాద్ తీసుకెళ్తోంది అని. ఇప్పుడు గుర్తొచ్చిందని అన్న, నువ్వు రాకపోతే ఎట్లా కానీ నేను అడిగితే వస్తానన్నాను. ఇక ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేరినప్పుడు న్యూజిలాండ్ ఎంఆర్ఎఫ్ఆర్ఓ గారు, జమీందార్ గారు ఆయన ఇంటికి రైడింగ్ వచ్చారు మా నాన్నగారు. ఆ ఇంటి రైడింగ్కి 40 ఏళ్ల క్రితం, నేను జాయిన్ అవ్వకముందు 40 ఏళ్ల క్రితం రైడింగ్ వచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున. నేను 40 ఏళ్ళ తర్వాత నేను మ్యాజిస్ట్రేట్గా ఆ ఊరే వెళ్ళాను. ఫస్ట్ మ్యాజిస్ట్రేట్, లేడీ మ్యాజిస్ట్రేట్ అక్కడే నేను. సో అక్కడి నుంచి అలా ప్రయాణం సాగి చివరికి నేను నిజామాబాద్లో సెటిల్ అవ్వడం అయింది. సరే, ఇంకా ప్రతి వాళ్ళకి ఫ్యామిలీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, తప్పవు. అందరికీ బంగారు స్పూన్తో మనం పుట్టము. అది బంగారు స్పూన్ కొనుక్కుని తినేలాగా చేయాలి. మన జీవితం అలా తయారు చేసుకోవాలి మనకి. కానీ మన ఇంట్లోనే కొంతమంది వెనుకబడుతూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు, అనేకమైన సమస్యలతో ఉంటారు. వారిని కాదని మన సమాజ సేవ చేయడం తప్పు. అది నా అభిప్రాయం. మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న భక్తి చూసి పెరిగాను. ఒక దశలో నాకు ఆ పేరు పెట్టినందుకు మా ఇద్దరి మీద గొడవ చేసేదాన్ని, ఇంట్లో గొడవ చేసి అరిచేదాన్ని, నాకు ఎందుకు ఈ పేరు పెట్టారు అని. ఎందుకంటే కనకదుర్గ అనగానే అందరికీ ఒక టీజింగ్గా మాట్లాడేవారు నన్ను, ఏంటి బొట్టు తీరు అని. కానీ నేను తెలుసుకోలేకపోయాను నాకు అదే ప్లస్ పాయింట్ అని. అంటే అంత ట్రెడిషనల్గా నేను పెట్టడం, మాట తీరు కూడా అలా ఉండడం కూడా కొంచెం నాకు అప్పట్లో జాబ్ రాకముందు మైనస్ పాయింట్ అయింది. కానీ అదే నా ప్లస్ పాయింట్ అని తెలుసుకున్నాను. ఇకపోతే వీక్నెస్ ఏంటంటే మంచిగా ఉండడం, అందరితో కలివిడిగా మనవాళ్ళు అనుకుని మాట్లాడడమే నా యొక్క వీక్నెస్. కొంతమంది వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి వెనక బ్యాక్ స్టాపర్స్ ఉండొచ్చు, లేదంటే ముందు నుంచి చెప్పేసే ఉండొచ్చు, ఎట్లయినా జరగచ్చు. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ మనం ఎదుర్కొంటూ వెళ్ళాలి. ముఖ్యంగా జ్యుడిషియల్ పోస్ట్ నాట్ ఈజీ టాస్క్. ఎందుకంటే అక్కడ స్టాఫ్ ఉండాలి, అక్కడ అడ్వకేట్స్ ఉంటారు, పబ్లిక్ ఉంటుంది, అందరినీ ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కొంటూ ఒక ముళ్ళ కంపలోంచి మనం బయటపడి మెల్లిగా బయట సాగు తీసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే నేను నేర్చుకున్న సత్యం. లైఫ్ థ్రెట్స్ కూడా ఇచ్చారు నాకు, చంపేస్తానని కూడా బెదిరించారు, ఆయన నేను భయపడలేదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా భయపడలేదు. ఏదంటే ఇంకేం చేయకపోతే ఒక లేడీకి క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు, అది కూడా భయపడలేదు. కొంతమంది పాపం అధైర్యంతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని నేను చూసిన తర్వాత అనిపించేది, వీళ్ళకి ఇలా ఉండబట్టే అందరూ ఇంకా భయపడుతున్నారు వాళ్ళు అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్ కూడా నాకు డిస్టర్బ్ అయింది. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు టాస్క్లు ఇచ్చాడు నాకు భగవంతుడు అనుకుంటే, ఒక దశలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సమాజంలో, నువ్వు తీర్చాలంటే నువ్వు పడాలి. నువ్వు పడితేనే దాని యొక్క టేస్ట్ తెలిస్తేనే ఇదవుతుంది. ఇందాకే చెప్తున్నాను మన వాళ్ళతోటి, ఉగాది పచ్చడి అనేది నా జీవితంలో అంతా ఉంది. ఉగాది పచ్చడికి అన్నీ తెలుసు కదా, స్వీట్ ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. కొంతమంది చెప్తారు, కొంతమందికి తెలియదు. అయితే ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సిన విషయాలను ప్రతివాడు ఎదుర్కొని మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి. నాకు జన్మనిచ్చిన తండ్రి మా నాన్నగారు అయితే ఆధ్యాత్మిక గురువు గణపతి సత్యనారాయణ స్వామీజీ. ఆయన మానసికంగా నన్ను ఎంతో ముందుకు లాగేగారు, మంచి ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన యొక్క స్పీచ్లతో కానీ నేను చాలా ప్రభావితమయ్యాను. ఒక సమాజంలో ఇలా నడవాలి, మనం చూసి ఎక్కువ మంది ఫాలో అవుతారు. అది ఫాలో అయినప్పుడు మనం సమాజంలో సవ్యంగా ఉంటే మన్ని ఫాలో అవడంలో సక్సెస్ అవుతారు. కాకపోతే అది చాలా మనము ఇదిగా ఉన్నాం అనుకోండి, అసహ్యంగా ఉన్నాం అనుకోండి, ఏదో ఫారిన్ కల్చరు అడాప్ట్ చేసుకుని అట్లా వెళ్తున్నాం అనుకోండి, అది నిజంగానే మనని రూయిన్ చేస్తుంది.
మన క్యారెక్టర్ని కాండక్ట్ని రిఫ్లెక్ట్ చేసేది మన సంస్కృతి సంప్రదాయాన్ని గట్టి నమ్మకం చిన్నప్పటి నుంచి. అందువల్ల ఇవన్నీ నేను నడుస్తూ నా జీవితంలో భాగం చేసుకుంటూ నాకు తోచినవన్నీ నేను చేశాను. అది వచ్చిన వాళ్ళకి ఏమైనా సాయం చేయలేకపోతే వస్తే కాస్త కడుపు నిండా భోజనం పెట్టడం ఒకటేమో నాకు తెలిసిన విషయం. ఇంకా అంతకన్నా ఇంకా నేను చేయగలిగేది ఏం లేదు అనే ఒక నమ్మిన వ్యక్తిని. నాకేముంటే అదే, నేను పప్పన్నం తింటే పప్పన్నమే తింటాను, అంతేగాని మీ అన్నట్టు నేనేం చేయగలిగే పరిస్థితి కాదు. నాకు ఇచ్చినంత వరకు నేను సక్సెస్ఫుల్గా నేను కృతజ్ఞతతో, నేను సమాజం పట్ల కృతజ్ఞతతో, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో, అలాగే మన సమాజంలో ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత కృతజ్ఞతతో, మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క కృతజ్ఞత, అందరి సహకారం వల్ల నేను నడిపించగలిగాను. అందువల్ల ఎవరిని ఒకటి నాలో ఉన్న బ్యాడ్నెస్ ఏంటంటే తొందరగా కలవకపోవడం, ఎవరితోనూ కలవను, బయట ఎవరి దగ్గరికి వెళ్ళను. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయినా ఛాంబర్స్కి వెళ్ళేదాన్ని కాదు, ఎవరితోనూ మాట్లాడడం లేదు. అదంతా నాకున్న చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్న కల్చర్ అది. ఎవరైనా నా దగ్గరకు వస్తే చక్కగా మాట్లాడడం అలవాటే, కానీ వెళ్ళి కూర్చుని వాళ్ళ కష్ట సుఖాలు కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడడం కానీ నాకు చేత కాదు. ఏదో స్టార్ట్ చేస్తే ఈ మైక్ అసలుగా మాట్లాడతాను, మిగతా అప్పుడు రాదు, పర్సనల్గా నా అంతా నా నోరు పెగలదు. కాబట్టి ఇవంతా కూడా నన్ను ఇలా మాట్లాడడానికి కారణం లీగల్ సర్వీస్ అథారిటీనే. అంతవరకు ఎవరితో మాట్లాడేదని కాదు. లీగల్ సర్వీస్ అథారిటీలో ఖచ్చితంగా మాట్లాడకపోతే ఒక్కసారి సక్సెస్ కాదు, వర్క్కి సక్సెస్ కాదు. అందువల్ల చేయవలసి వచ్చింది. ఆ వైజాగ్ బార్లో నేను వర్క్ చేయడం వల్ల నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక ప్రెస్టీజియస్ బార్, ఎక్కడైనా ప్రెస్టీజియస్ బారే, కానీ నాది పేరెంట్ బార్ అదే కాబట్టి నాకు అది మంచి సంతోషాన్ని ఇచ్చింది. మా బ్యాచ్ 400 మంది బ్యాచ్, స్టిల్ దే ఆర్ రన్నింగ్ వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నారు. అన్నీ కూడా నేను జీవితంలో సక్సెస్ సాధించాను. టికెట్ వచ్చి నా కొడుకు ఒకడు ఉన్నాడు, వాడిని ఒక దారిలో పెట్టి నేను వాడి కుటుంబాన్ని చూస్తూ, మా నాన్నమ్మ ఇట్లా పెంచింది వీడిని, నేను కూడా ఇలా పెరగాలి అనే ఒక అభిప్రాయంలో వాళ్ళు రాగలిగితే నా జన్మధన్యం. అది నేను ఆలోచిస్తాను. కాబట్టి మీరందరూ కూడా నాతో ఇంతకాలం ఓపికగా నా కోపానికి, నా బ్యాటరీకి, అన్ని ఎమోషన్స్ కన్నీ కూడా మీరు బేర్ చేస్తూ భరిస్తూ సంతోషంగా, ఒక మనసులో కష్టం ఉన్నా సరే సంతోషంతో నడిపించారు. అందుకు చాలా 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 కృతజ్ఞతలు. వారు చెప్పినట్టుగా, సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా నిజామాబాద్ లాస్ట్ ఎండ్ వచ్చింది, ఫస్ట్ నూజివీడ్ ఎండ్ అయితేను, నూజివీడ్ ఫస్ట్ పోస్టింగ్ అయితేను, నా స్టార్టింగ్ అది, లాస్ట్ ఎండింగ్ ఇది. అఫ్కోర్స్ ఫస్ట్ పీరియడ్ ఈజ్ గాన్ విత్ సక్సెస్ఫుల్లీ. సెకండ్ దీనిలోకి వెళ్ళి అది కూడా భగవంతుడు నాకు సాయం చేస్తాడని అనుకుంటాను. ఎనీథింగ్ పాజిటివ్గా ఉండడం, బీ పాజిటివ్. అందరూ కూడా పాజిటివ్గా ఉండండి. మనకి ఇచ్చినవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన కష్టాలే అనుకోకండి, అవి మనకు ఇచ్చిన టాస్కులు. మనం ఎలా సక్సెస్ చేస్తున్నాము అనేది ఆలోచించాలి, అది ఎలా ఓవర్కమ్ అవ్వాలి. అంతేగాని మన బాధకు ఇంకోటి చేయకూడదు, లేదా మన బలవంతాన్ని, మన జీవితాన్ని అంతం చేసుకోకూడదు. ఇదే నేను నేర్చుకున్న కూడా జీవిత పాఠం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనంత.
ఆనందంగా ఉంది నాకు. దుర్గా అంటే చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉండేది. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు తోడొస్తేనే మా ఇంటికి వచ్చేది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అన్నయ్యలు అంతసేపు ఉంటే దుర్గను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. అలా అమాయకంగా ఉన్న మా దుర్గా ఇంత పెద్ద పొజిషన్లో రిటైర్